అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు సామాజిక భద్రత లక్ష్యంగా తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుంది. ఆ రోజు మొట్టమొదటిసారిగా 30 రూపాయల పెన్షన్ అన్న ఎన్టీ రామారావు గారు ఇస్తే, తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆ పెన్షన్ 70 రూపాయలు తీసుకోవడం జరిగింది. తదనంతరం కాంగ్రెస్ గవర్నమెంట్లో 70-200 చేశారు తప్పితే, ఆ 200 2000 చేసింది మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారే. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో 3000 పెంచుతారని చెప్పి మాట చెప్పి విడతల వారీగా చేసుకుంటూ 3 నెలలు మాత్రమే 3000 ఇచ్చారు. మేము చెప్పాం, మాట ప్రకారం 4000 ఇస్తాము. ఏదైతే ప్రకటించామో మేము ఏప్రిల్ నెలలో, అప్పటి నుంచి నెలకు 1000 లెక్కన 3000 రూపాయలు బకాయిలతో కలిపి 7000 రూపాయలు ఇస్తామని చెప్పాం. పోయిన నెల జూలై 1వ తారీఖు 7000 రూపాయలు వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు ఇవ్వడం జరిగింది. వికలాంగులకు 6000 రూపాయలు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళకి 10,000 రూపాయలు, అదేవిధంగా మనకి పూర్తిగా బెడ్ రిడన్గా ఉన్నటువంటి వాళ్ళకి 15,000 రూపాయలు కూడా మా ప్రభుత్వం చెల్లించింది. ఇది 2వ నెలలోకి వచ్చాం. ఈ 2వ నెలలో మళ్ళీ పెంపడంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. ఈరోజు సింగరాయకొండ మండలం పాక గ్రామంలో ఇస్తున్నాం. కొంతమంది అర్ధరహితమైన విమర్శలు చేసిన నువ్వు ఆఖరి 3 నెలలు 3000 ఇచ్చిన విషయాన్ని ప్రజలు మర్చిపోలేదనే విషయాన్ని గమనించుకోమని చెప్తూ రసీదులు ఇస్తున్నారని మాట్లాడతారు. రసీదులు ఎందుకు ఇచ్చాం? మేము ఇంత అమౌంట్ పెడుతూ కూడా నీ బొమ్మలు ఉన్న పుస్తకాల్లో మా పథకం ఎక్కువ ఇచ్చాం కాబట్టి రసీదులు ఇస్తున్నాం, మీకు అమౌంట్ ముట్టినవి అని చెప్పడం కోసం క్రాస్ చెక్ చేయడానికి ఉద్యోగుల ద్వారా చేస్తున్నాం. ఇంకొక చరిత్ర చెప్తున్నాను. నేను గ్రామ వార్డు సచివాలయ శాఖ మంత్రిగా కూడా ఉన్నాను. గత 6 నెలల నుంచి తీసుకుంటే ఎప్పుడూ కూడా మొదటి రోజున 95% పెన్షన్లు పంపినటువంటి చరిత్ర లేదు. పోయిన నెలలో మేము పంపిణీ చేశాం. 2వ రోజుకి 99% మంది పెన్షన్లు పంపిణీ చేశాం. గత ప్రభుత్వంలో 99% పెన్షన్ల పంపిణీ రావాలంటే 9వ రోజు 11వ రోజు చేసినటువంటిది రికార్డ్స్ ఆధారంగా మనం గమనించుకున్నామని కూడా మేము తెలియజేసుకుంటూ, చిత్తశుద్ధి లక్ష్యంతో మేము ముందుకెళ్తున్నాం. ఎలక్షన్ ముందు రకరకాల ఆరోపణలు చేశారు. చంద్రబాబు నాయుడు మీ పెన్షన్లు ఆపన బ్యాంకుల చుట్టూ తిప్పారు, చంద్రబాబు నాయుడు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడని చెప్పేసి ఒక చోట మన బ్యాంకుల్లో పంపేయటాలు, రకరకాల ఇబ్బందులు చేసినటువంటి పరిస్థితుల్లో ఉన్న ఉద్యోగుల చేత పంపిణీ చేసి చూపిస్తామని చెప్పి మేము ఛాలెంజ్గా తీసుకొని పంపిణీ చేశాం. ఈరోజు ఉద్యోగులు కూడా చాలా ఉత్సాహంగా మొదటి రోజే 100% చేస్తామని సంకల్పంతో ముందుకు పోవడం జరుగుతూ ఉంది. మేము తప్పనిసరిగా మెరుగైన విధంగా అందించామని తెలియజేసుకుంటూ, ఈరోజు నిన్న ఇక్కడ ఓడిపోయిన ఒక మాట మాట్లాడుతున్నాడు. 15,000 ఇస్తారు తల్లి వందనం చెప్పి ఎందుకు ఇలేదు అంటున్నాడు. సిగ్గనేది ఉండాలిగా మాట్లాడే ముందు. 15,000 అమ్మ ఒడి ఇస్తామని చెప్పేసి 13,000 దించినటువంటి మీరు మా గురించి మాట్లాడేదా? జనం చీకొట్టారు మిమ్మల్ని. బుచ్చి మళ్ళీ ఏదో ఉండాలనే ప్రయత్నాలు చేయబాకండి. పనిచేసే ప్రభుత్వానికి మీరు విమర్శలు చేయొద్దని చెప్పేసి, చౌకబారు విమర్శలు చేయొద్దని చెప్పేసి చెప్తా ఉన్నాను. ఈరోజు అన్ని ఇచ్చినటువంటి పథకాలు, తల్లికి వందనం కావచ్చు, అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, సామాజిక భద్రత పెన్షన్లు కావచ్చు, ఇవన్నీ కూడా మేము అమలుపరుస్తున్నాం. రాష్ట్రాన్ని అప్పులమయంలో కూర్చోబెట్టిన మీరు అప్పులమయంగా చేసినటువంటి పరిస్థితుల్లో ఒక సమర్థ నాయకత్వంతో ముందుకెళ్తున్నాం. ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ సారథ్యంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం ఉందనే విషయాన్ని మీరు గమనించుకోండి. మీరు శాశ్వతంగా కనుమరుగయ్యే రోజులతో కనిపిస్తున్న విషయాన్ని గమనించుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ, సామాజిక భద్రత లక్ష్యంగా మేము ముందుకెళ్తున్నాం అనే విషయాన్ని తెలియజేసుకుంటూ, ఈ రోజున ప్రతి చోట ప్రతి ఒక్కరికి ఇంటింటికి పెన్షన్లు అందుబాటు చేస్తున్నారు. ఇప్పటికే చాలా భారీ స్థాయిలో పెన్షన్ల పంపిణీ కూడా